సతన్న సరాగాలు టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మీకు విభిన్నమైన సూపర్ మన ఏమంటారు ఆయన్ని ఏమనాలి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ని ప్రభు గారిని పరిచయం చేస్తున్నాను. సో ఈయన ప్రభు గారు సార్ నమస్కారం. ఈయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నమస్కారం. సో మా కార్యక్రమం రావడం కూడా చాలా సంతోషం ఉంది సార్. ఎంతో మందిని మీరు ఇంటర్వ్యూలు చేసి ఆడుకున్నారు. ఇప్పుడు ఈ బోడి గారి ముందుకు వచ్చి ఎట్లా అనిపిస్తుంది మీకు? సతన్న ఈ ఇంటర్వ్యూస్ ఈ ప్రక్రియలో సత్యన్నది కూడా ఒక స్పెషల్ మార్క్ అలా. ఎందుకంటే ఒక రెగ్యులర్ గెటప్లో కూర్చొని మామూలుగా క్వశ్చన్ లాగా కాకుండా హీరోయిన్లతోటి ఆర్టిస్టులతోటి టెక్నీషియన్స్తో ఒక రకమైనటువంటి అద్భుతమైన తెలంగాణ స్లాంగ్లో తెలంగాణ మాండలికంలో సరదాగా చాలా ఎంటర్టైనింగ్గా ఇంటర్వ్యూలు చేయాలి అనే ఒక ట్రెండ్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి సత్యన్న. ఇప్పుడు చాలామంది ఫాలో అవుతుంది ఆ ట్రెండ్ని. ఇప్పుడు ప్రతి టీవీ ఛానల్లో కూడాను ఒక తెలంగాణ బులెటిన్ అనేటువంటిది మాండలికంలో ఉన్నటువంటిది కంపల్సరీ ఏంటంటే దానికి వన్ ఆఫ్ ద పైనీర్ పర్సన్ సత్యన్న అనేటువంటిది అందరికీ తెలిసిన విషయం. సో నీతో కూర్చొని చేయటం చాలా సంతోషంగా ఉందన్న. మొత్తం ఎన్ని సంవత్సరాలు మీరు ఎంట్రీ మీ జర్నలిజం కెరీర్? జర్నలిజం కెరీర్ 38 years. 1988. 88 అంటే ఇప్పుడు దాదాపు 38 years. ఓకే. ఇప్పుడు మనం చేస్తున్న ఈ కాన్సెప్ట్ ఏంటంటే మీరు 38 years జర్నలిజం ఉన్నారు. ఈ జర్నలిజంలో మీకు మీరుగా స్పెషల్గా వినూత్నంగా చేసిన జర్నలిజంలో చెప్పదగ్గ విషయం ఏదైనా ఉందా? జనాలకు తెలియనిది ఏదో ఉందా? ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను 5 years జర్నలిజంలో ఉన్నాను. తర్వాత జర్నలిజం కాకుండా సినిమాలకు వచ్చేసాను, యాక్టింగ్లోకి వచ్చాను. నేను చేసిన ప్రక్రియలో ఫస్ట్ గొప్పతనం ఏంటంటే ఎవరు చేయింది అంతవరకు ఎవరు చేయింది హీరోయిన్స్తో ఫ్లోట్ చేయడం, ఇంటర్వ్యూలు చేస్తూ ఫ్లోట్ చేయడం. అది ఒకటి కామెడీగా వెరైటీగా ఉండేది, బాగా సక్సెస్ అయింది. అట్లాగే హీరోతో డైరెక్టర్లతో సటైర్లు ప్లస్ కామెడీ చేయడం అది ఒక వినూత్న. అప్పటి వరకు ఎప్పుడు లేదు, ఏ జర్నలిస్ట్ చేయలేదు. అట్లాగే ఇంకా యాంకర్ అయిపోయాక అందరు యాంకర్స్ని ప్రోగ్రామ్ చేసి అందరితో కలిసి చేయడం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ అంతవరకు ఎప్పుడు లేదు. ఇప్పుడైతే అన్ని ప్రోగ్రామ్స్కి అందరు యాంకర్లు వెళ్తున్నారు. అది అప్పుడు ఫస్ట్. అట్లాగే మీ కెరీర్లో మీ 38 సంవత్సరాల కెరీర్లో మీరు మాత్రమే చేసిన మీ వేరే జర్నలిస్ట్ కాకుండా మీరు మాత్రమే చేసిన వినూత్నమైన ఏమైనా ఉంటే అవి ప్లస్ పైకి రాని న్యూస్ చాలా ఉంటాయి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇంటర్వ్యూ తీసుకొని వచ్చారు, ఏదో స్టార్ది తీసుకొని వచ్చాను, స్టార్ వద్దే అని ఎండి అంటారు. అయ్యో ఇంత కష్టపడి తీసుకొచ్చానే ఈ ఇంటర్వ్యూ వద్దన్నాడు సారు అనే లాంటి అంటే రాకపోవడం వల్ల ప్రజలకు తెలియదు ఆ ఇంటర్వ్యూ. సో అట్లా మరుగున పడ్డ న్యూస్లు ఏమైనా ఉంటే మీ కెరీర్లో వినూత్నమైన పోకడలు ఏమైనా ఉంటే అవి చెప్పండి అన్న. అంటే ఇప్పుడు నేనంటూ ప్రత్యేకంగా చేసినవి అంటే ఫిలిం జర్నలిజంలోకి నేను వచ్చిన తర్వాత చాలా డిఫరెంట్గా ఒక అప్రోచ్ అనేటువంటిది స్టార్ట్ అయింది. నేను అది గర్వంగా చెప్పుకోగలను. ఏ రకంగా అంటే ఫిలిం ప్రెస్ మీట్స్ అప్పట్లో ఎలా ఉన్నాయంటే ఏదో వచ్చామా కూర్చున్నామా చెప్పింది రాసుకోవటం, జగన్నాథ్ సినిమాలో వచ్చామా తిన్నామా పోయామా అన్న ధోరణిలో కంటే కూడా కొంచెం డిఫరెంట్గా ఒక న్యూస్ని కానీ ప్రెస్ మీట్లో ఒక డిఫరెంట్ ప్రజెంటేషన్ ఉండాలి. జర్నలిస్ట్ అనేవాడు అడగటం ఒకటి హక్కు. ఆ అడగటం అనేటువంటిది కూడా ఎదుటి హర్ట్ చేసేలాగా కాకుండా ఒక ఎంటర్టైనింగ్గా ఉండాలి. సినిమాకి సంబంధించినటువంటి కంటెంట్ ఎక్కువగా తీసుకురాగలగాలి. ప్రెస్ మీట్లో కూర్చున్నామంటే మీ షెడ్యూల్ ఎప్పుడు, లొకేషన్స్ ఏంటి, ఎప్పుడు రిలీజు, ఇవిలాంటివి కాకుండా కంటెంట్కి సంబంధించి ప్రొడ్యూసర్ చెప్పలేనటువంటి కూడా మన ఒక ప్రశ్న అనేటువంటిది ఒక మంచి సమాధానాన్ని రాబడుతుంది. ప్రశ్న అనేటువంటిది లేనప్పుడు సమాధానం రాదు, సమాచారం రాదు. కాబట్టి ఆ ప్రశ్న అనేటువంటి దానికి అడగటానికి మొహమాటాలు పడిపోవటాలు, వెనక ముందు ఆటాలు, లేకపోతే మనకెందుకులే అనుకున్నట్టుగా ఉండటాలు అనేటువంటివి జరిగేది. బట్ నేను వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ద పీపుల్. ఆ క్వశ్చనింగ్ అనేటువంటిది వాళ్ళు కూడా ఎంజాయ్ చేసేలాగా చెప్పుగా కరెక్ట్ మరి ఈ ప్రశ్నకి అడగటం వల్లే మేము ఈ సమాధానం మంచి సమాధానం చెప్పగలిగాము అనేటువంటి ఒక ట్రెండ్ అనేటువంటిది మాత్రం నేను తీసుకురాగలిగాను, క్రియేట్ చేశారు, చెప్పుకోగలుగుతాను నేను. అది కాకుండా ఆర్టిస్టులతో అప్పట్లో ఇంటరాక్షన్ అనేటువంటిది ఉండేది, బాగుండేది ఇంటరాక్షన్ అనేది. ఒకప్పుడు ఆర్టిస్టులు అందరూ కూడా ఎంత పెద్ద స్టార్స్ అయినా సరే
చెట్ల కింద కూర్చోవటం, టెంట్లు వేసుకొని కూర్చోవటం, షార్ట్ రెడీ అనగానే షార్ట్కి వెళ్ళి రావటం. ఈ లోపల ప్రెస్ అనేటువంటిది, మీడియా అనేటువంటిది వెళ్తే అద్భుతమైన రిసెప్షన్ ఉండేది. సెట్లోకి ఒక జర్నలిస్ట్ వెళ్తున్నాడంటే, ముఖ్యంగా నాలాగా కొంచెం ఐడెంటిటీ ఉన్న జర్నలిస్ట్ వెళ్తున్నాడంటే ఒక స్టార్కి ఇచ్చినంత రెస్పెక్ట్, రెస్పాన్స్ ఉండేది. రండి వెల్కమ్ వెల్కమ్ అన్నట్టుగా ఉండేది. ఆ వెల్కమ్ ధోరణి అనేటువంటిది ఉంది. ఈ రోజున ఒకప్పుడు ప్రెస్ అంటే వెల్కమ్ అనే బోర్డులు పెట్టిన వల్లే ఈ రోజున నో ఎంట్రీ ఫర్ ప్రెస్ అనేటువంటి బోర్డులు పెట్టే పరిస్థితికి వచ్చినటువంటి ఇది అనమాట. అలాంటి ఒక గోల్డెన్ పీరియడ్ని చూసిన వాడిని. ఇక తర్వాత ఆర్టిస్టులతో ఉన్న ఇంటరాక్షన్, ఎలాంటి ఇంటరాక్షన్ ఉండేదంటే, ఒకవేళ వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వడానికి టైం లేకపోతే ప్రశ్న జవాబు కూడా నేనే రాసుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లాంటి సందర్భం ఉందా? అలాంటి సందర్భం అంటే ఆర్టిస్ట్తో సంబంధం లేకుండా, ఆర్టిస్ట్తో సంబంధం లేకుండా, ఎందుకంటే ఆ ఉన్న చనువు కానీ, వాళ్ళతో ఉన్న ర్యాపో కానీ, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, వాళ్ళ సంబంధించినటువంటి కెరీర్ విశేషాలు కానీ పూర్తిగా తెలిసి వాళ్ళతో సన్నిహితం ఉండటం. అంటే వాళ్ళు కూడా ఓకే అనే వాళ్ళ. ఒకసారి నాగార్జున గారినే నాగార్జున గారిని ఇంటర్వ్యూ కావాలి నాగార్జున గారు అన్నాను. లేదు ప్రభు ఇప్పుడు కుదరదు, టైం లేదు నాకు అన్నాడు. మీరు ఇస్తే ఓకే, లేకపోతే ప్రశ్న జవాబు నేనే రాసేసుకుంటా అన్నా సరదాగా. అట్లాంటి రాస్తావా అన్నారు ఆయన సరదాగా. ఓకే రాస్తాం చూస్తారా అన్నారు. రాయి చూద్దాం అన్నాడు. ఓకే ప్రశ్న జవాబు నేనే రాసి ప్రింట్ తీసుకెళ్తే కాపీ ఇచ్చాను. ఆయన చెప్తున్నట్టుగా ఆయనే ప్రశ్న నాది, జవాబు ఆయన తరపున నేను చెప్పినట్టుగా తీసుకెళ్ళి అది ఇస్తే చదువుకొని నాగార్జున గారు, ప్రభు అసలు నా బాడీ లాంగ్వేజ్నో లేకపోతే నా వర్డింగ్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పట్టుకొని దించేసావు, చాలా రియల్లీ బాగుంది. 2006 ఆ ప్రాంతంలో నేను సినీ స్టార్ పత్రిక రన్ చేస్తున్నటువంటి సమయంలో అనమాట. సో అంత ర్యాపో ఉండేటువంటిది, ఆర్టిస్టులతో ఒక గొప్ప జర్నీ ఉండేది. వాళ్ళు కూడా అలా రెస్పాండ్ అయ్యేవాళ్ళు. దట్ వాజ్ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక జర్నలిస్ట్గా. అట్లాగే నేను 2006 నుంచి 2010 వరకు 3 జాబులు ఎట్ ఏ టైం చేశాను, ఎవరు చేయనటువంటిది. 3 జాబులు హెచ్ఎంటీవీలో ఫిలిం బ్యూరో చీఫ్గా చేశాను. cinegoer.com అనేటువంటి ఒక వెబ్సైట్కి చీఫ్ ఎడిటర్గా చేశారు. అలాగే ఫిలిం ట్రేడ్ గైడ్ అనే పత్రికకి 3 దగ్గర నుంచి శాలరీ తీసుకునేవాడిని. 3 దగ్గర నుంచి ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదు. యాక్చువల్గా ఒక సంస్థలో చేసేవాడు ఇంకో సంస్థ చేద్దాం. ఇది హెచ్ఎంటీవీ అనేటువంటిదేమో విజువల్ మీడియా, వెబ్సైట్ అనేటువంటిది ఎలక్ట్రానిక్ మీడియా అలాగ వచ్చింది. అప్పుడు కొత్తగా ఎమర్జ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఫిలిం ట్రేడ్ అనేది ప్రింట్ మీడియా. ఈ 3 వీటిలో ఒకేసారి జాబ్ చేసేసి ఏమి లేదు, క్లాష్ లేదు. అది ఇది విజువల్ మీడియా, దానికి ఇంటర్వ్యూలు చేసుకోండి, దీనికి రాసేవాడిని, దానికి దీనికి ఫిలిం ట్రేడ్ గైడ్లో ప్రింట్లో ఇంటర్వ్యూలు చేసేవాడిని. ఒకేసారి 3 జాబ్ చేసి 3 చోట్ల శాలరీ తీసుకున్నాను నేను. దట్ వాజ్ ఎప్పుడైనా 2006 నుంచి 10 ఆ ప్రాంతంలో. ఇంకా అట్లాంటివి ఏమన్నా చేశారా స్పెషల్గా మీరు మాత్రమే చేసేది, పక్క జర్నలిస్ట్ చేయలేంది? ఇంటర్వ్యూలు అందరూ చేస్తారు, అందరు మామూలుగా థర్డ్ పర్సన్లో రాస్తారు. కానీ ఫస్ట్ పర్సన్లో ఏ స్టార్తో అయితే మాట్లాడుతున్నామో, ఏ సెలబ్రిటీతో మాట్లాడుతున్నామో ఆ సెలబ్రిటీ తన జీవిత కథని తన వెర్షన్లో చెప్పడాన్ని ఫస్ట్ పర్సన్ వెర్షన్ అంటాం. అచ్చా, ఫస్ట్ పర్సన్ వెర్షన్లో ఎవరు రాయరు ఇంటర్వ్యూస్. అవునా? ఇప్పుడు మామూలు కృష్ణ గారు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ గారు ఉన్నారు. కృష్ణ గారు 1940 మే 31వ తారీఖున జన్మించారు, తెనాలిలో జన్మించారు, అక్కడ జన్మించారు, వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళని చెప్పి రాయటం థర్డ్ పర్సన్ వెర్షన్. కృష్ణ గారే నేను 1940లో మా తెనాలిలో హాస్పిటల్లో పుట్టాను, మా నాన్నగారి పేరు సో మా అమ్మగారి పేరు సో నేను ఇక్కడ చదువుకున్నాను అనేటువంటి ఒక ఫస్ట్ వెర్షన్లో ఒక జీవిత చరిత్రలు రాయటం అనేటువంటిది ఎవరూ చేయలేదు. అది దాదాపు 60-70 మంది ఇంటర్వ్యూస్ ఆ విధంగా చేశారు. ఆ 34 దాంతో ఏమవుతుందంటే డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడుతున్న ఫీలింగ్ వస్తుంది, వాళ్ళ జీవిత చరిత్రను వాళ్ళే చెప్పుకున్నటువంటి ఒక చూస్తున్న వాళ్ళు చదువుతున్న వాళ్ళు కూడా అదే ఫీలింగ్ వస్తుంది. అవును. ఇప్పుడు ఒక శిల అనేటువంటిది శిల్పంగా మారినటువంటి విధానం ఏంటనేటువంటి ఆ శిల్పమే చెప్తుంది అనుకో, అద్భుతంగా ఉంటుంది. అంతే అలాగా ఫస్ట్ పర్సన్ ఇంటర్వ్యూస్ చేసి వన్ అండ్ ఓన్లీ జర్నలిస్ట్, అంతమంది ఇంటర్వ్యూస్ని, అంతమంది జీవిత చరిత్రల్ని దాదాపు అందరు ఆల్మోస్ట్ అంటే నేను దాదాపు ఒక 60-70 మందిని చేశాను. 60-70 మంది అంటే నేను ఇంకొకటి ఏంటంటే, నేను ఇంటర్వ్యూస్ చేయటం అనగానే అందరూ టాప్ పర్సనాలిటీసు, టాప్ స్టార్స్ అందరినీ చేశాను. నేను ఇంటర్వ్యూ చేయనటువంటి ఒక స్టార్ అంటూ ఎవరు లేరు ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీలో. అయితే
ఆ ఇంటర్వ్యూస్ అనేటువంటి ఏ ఇదిలో చేసాం, నేను చెప్పినటువంటి ఇప్పుడు చెప్పినటువంటి ఈ కాన్సెప్ట్ ఫస్ట్ పర్సన్లో చేయటం అనేటువంటిది మాత్రం చాలా స్పెషల్ ఇది ప్రక్రియ. అంతేగా దాన్ని ఈ అంతమంది ఇంటర్వ్యూస్ ప్రతి వారము ట్రేడ్ గేట్ పత్రికలో వస్తుంటే అసలు ఒకసారి కృష్ణ గారు అడిగారు, ఏమే ఈ వారం ఇంటర్వ్యూ ఏమి రాలేదని. అంటే ఒక మధ్యలో ఒక రోజు ఇది గ్యాప్ వస్తే, ఒక 1 వీక్ గ్యాప్ వస్తే అడిగితే, అంటే అదేంటి సార్ మీరు చదువుతున్నారంట, మీ ఇంటర్వ్యూస్ నేను కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాను, బాగున్నాయి. నేను ఫాలో అవటం కాదు, అందరూ ఇవి కాదు సార్, మీ ఇంటర్వ్యూ చేస్తే దానికి ఒక ఇది ఉంటుంది సార్ అంటే, అప్పుడు ఆయన 10 రోజుల పాటు కృష్ణ గారి ఇంటర్వ్యూ అంటే సాధారణంగా ఎలా ఉంటుందంటే 10 నిమిషాలు 15 నిమిషాలు చాలా అంటే అట్లాడితే పొద్దున్న 10 గంటలకు కూర్చునే వాళ్ళం, మధ్యాహ్నం 1 గంట దాకా వెళ్ళగానే విజయనిర్మల గారు చక్కగా ఇద్దరికి బ్రహ్మాండంగా టిఫిన్ ఏర్పాటు చేసేవాళ్ళు, టిఫిన్ చేసేవాళ్ళం, ఆవిడ కొసరు వడ్డించేవాళ్ళు. నాకైతే నిజంగా ఒక మదర్లీ ఎఫెక్షన్ చూపించేవాళ్ళు విజయనిర్మల గారు నా పట్ల. నేను లేని ప్రెస్ మీటు పెట్టాలంటే పిఆర్ ఉనికిపోయేవాడు. ప్రభు లేకుండా ప్రెస్ మీట్ ఏంటి, ప్రభుని రమ్మని చెప్పి ప్రభు ఉండేవారు, నేను ప్రెస్ మీట్ అన్నంత రేంజ్లో ఉండేది ఆవిడతో నా అనుబంధం. ఆ విధంగా 1 గంట నుంచి 2 దాకా ఇంటర్వ్యూలు చేసుకుని 2 మళ్ళీ భోజనం చేసుకుని ఆ విధంగా 10-15 రోజుల పాటు ఆయన జీవిత చరిత్రను రాశాను. ఆ విధంగా అందరూ ప్రముఖులు, ఇప్పుడు దాసరి నారాయణరావు గారి ఇంటర్వ్యూ, ఆయన మినిస్టర్గా చాలా బిజీగా ఉన్న టైంలో సార్ ఇంటర్వ్యూ కావాలి సార్ అంటే ఇంటర్వ్యూ మొదలుపెట్టారు. కొద్దిగా ఒక 1-2 hours 3 hours చెప్పిన తర్వాత ఓకే మరి రేపు చూద్దాం అన్నారు. మరుసటి రోజు ఫోన్ చేస్తే లేరు, ఢిల్లీ వెళ్ళారా అన్నారు. వెంటనే ఫోన్ చేసి, ఏంటి సార్ నాకు ఇంటర్వ్యూ ఇన్కంప్లీట్ చేసేసి ఢిల్లీ వెళ్ళారంటే, వచ్చారా ఢిల్లీ వచ్చేయి అన్నారు. ఢిల్లీ వెళ్ళి అక్కడ కూర్చొని ఆయన ఆ విధంగా ఫస్ట్ పర్సన్ ఇంటర్వ్యూస్ అనేటువంటి నేను చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటిది ఎవరు చేయనటువంటిది. ఫస్ట్ టైం మీరు అటెంప్ట్ చేశారు. ఆ విధంగా అటెంప్ట్ చేశాను. దాన్ని శూన్యం నుండి శిఖరాగ్రాలకు అనేటువంటి పుస్తక రూపంలో తీసుకొచ్చాం మొన్న లాస్ట్ 2022లో. ఆ పుస్తకానికి చిరంజీవి గారు ముందు మాట రాయటం జరిగింది. ఆయనే పుస్తకావిష్కరణకు చీఫ్ గెస్ట్గా వచ్చి ఆయనే పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అయితే మరి ఇంత వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న మీరు, ఇన్ని ప్రక్రియలు చేసే మీరు ఎందుకు ఈ మధ్య కనిపిస్తలేరు ప్రెస్ మీట్లలో? ప్రెస్ మీట్లలో ఈ మధ్య మీరు కనిపిస్తలేరు నిజంగా. అంటే ప్రెస్ మీట్లకు వెళ్ళటం చాలా తగ్గించాను నేను. అదే ఎందుకన్నా? ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లు అనేటువంటి, గతంలో ప్రెస్ మీట్ అంటే దాదాపు ఒక 20-15 మంది 25 మంది వచ్చారంటే ఫుల్ అటెండెన్స్ అనుకోవచ్చు. ఈ రోజున ప్రెస్ మీట్ అంటే దాదాపు 100-150 మంది వచ్చేస్తున్నారు. అంటే ఆల్ ఛానల్స్, ఇటు వెబ్సైట్స్ వస్తున్నాయి, యూట్యూబ్ ఛానల్స్ వస్తున్నాయి, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ వస్తున్నాయి, న్యూస్ ఛానల్స్ వస్తున్నాయి, దానికి తోడు ప్రింట్ మీడియా, ఇంత ఇదిలో పెల్మెల్ అవుతుంది. దానికి తోడు ఇప్పుడు నేను కొత్తగా కూర్చొని కొత్తగా వచ్చినటువంటి చెప్పినట్టు సీనియర్ స్టార్స్ ప్రెస్ మీట్లు ఏమన్నా ఉంటే వెళ్తున్నాను తప్ప, లేకపోతే కొత్తగా వచ్చే కుర్రోళ్ళ ప్రెస్ మీట్లోకి కొత్త కుర్రోళ్ళు వెళ్ళి అడగాలి. న్యూ జనరేషన్, న్యూ క్రాప్ ఆఫ్ జనరేషన్ అనే జర్నలిస్టులు వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మధ్యలో కూడా మనం కూర్చొని ఇదేంటి అదేంటి అని చెప్పి ప్రశ్నిస్తా కూర్చోవటం అనేటువంటి దాన్ని నాకు పెద్దగా ఇంట్రెస్ట్. ఆ మైకులు పట్టుకొని ఆ మైకుల కోసం నాకు మైక్ ఇవ్వండి అని చెప్పేసి ఆ మైకుల కోసం కోట్లాట. దాంట్లో అలాంటి సిచ్యువేషన్ ఐ డోంట్ వాంట్ టు సీ మై సెల్ఫ్. కరెక్ట్. అన్నిటికంటే ముఖ్యంగా మన కొత్త జనరేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు పోయి నేను కొత్తగా ప్రశ్నలు వేసి ప్రభు పెద్ద జర్నలిస్టు, పెద్ద సీనియర్ జర్నలిస్ట్ అనిపించుకోవటం కోసం ఆ ప్రెస్ మీట్స్లో కూర్చోవటం తప్పితే ఐ డోంట్ ఫీల్ ప్రజెన్స్ అంత ఇంపార్టెంట్ అనేటువంటిది నేను అనుకోవట్లేదు. ఇంపార్టెన్స్ అనేటువంటిది వేరే విషయం, బట్ న్యూ జనరేషన్కి అవకాశం ఇవ్వాలి. మనం మెల్లిగా గ్రాడ్యువల్గా తప్పుకోవాలి. ఏదైనా ఇంపార్టెంట్ ప్రెస్ మీట్స్ అంటే నేను ఓన్లీ ఇంటర్వ్యూస్ మాత్రం చేస్తున్నాను. నేను చేస్తున్నటువంటి సుమన్ టీవీలో ఇంటర్వ్యూస్ మాత్రం రెగ్యులర్గా చేస్తుంటాను. ఓకే. అట్లాంటి ఎవరైనా కొత్త వినూత్నమైన ఉన్నాయన్నా హీరోయిన్స్తో కానీ సీనియర్ డైరెక్టర్తో కానీ హీరోలతో కానీ ఏమైనా ఉన్నాయా ఎక్స్పీరియన్స్? మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి శ్రీహరి గారు ఉన్నారు. ఈ గెటప్ సతన వారం తిట్టేవాడిని ఆయనకి, ఆయన సినిమా పైన విమర్శ చేసేవాడిని. మామూలుగా డ్రెస్ వేసుకొని ప్రెస్ మీట్లకు వెళ్ళేవాడిని. ప్రెస్ మీట్లకు వెళ్ళినప్పుడు మళ్ళీ పిలిచేవారు, సతీష్ నా పేరు, ఇట్లా వాడు సత్తన అంటే మీ ఛానల్లో బాగా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు, నా పైన బాగా కామెంట్ చేస్తున్నాడు, వాడు ఇక్కడ స్టూడియోలో కనిపిస్తే చంపేస్తా అని చెప్పు, నువ్వు చెప్పు నేను చెప్పానని చెప్పి నాకే చెప్పేవాడు. అంటే నీకు ఈ గెటప్లో ఉంటుందో గుర్తుపట్ట తెలియదు, ఆయన తెలియదు, నాకే చెప్పేవాడు. సో ఇట్లాంటి ఏమైనా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏమైనా ఎక్స్పీరియన్స్? అన్నా చంపేయన్నా అనుకోయావా? నేనే అన్నా కలిసాను ఒకసారి, ఇదే గెటప్ కలిసాను ఒకసారి. షూటింగ్ వెళ్తూ సత్యనారాయణ షూటింగ్ వెళ్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన పని వచ్చింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి తలపొట్టి ఆయనే తీసాడు వెంటనే.
చూసి మాటలేవు ఎక్స్ప్రెషన్. నాకు టర్న్ అంటుంది అప్పటికే. అప్పుడు నాకెంత ఇదంతా తెలుసు కదా. చూసి శాంతి అన్నాడు. శాంతి వచ్చింది. వీడిని గుర్తుపట్టావా? వీడిని మొన్నగా చంపేస్తాను వినంటారు. మెడ్రాస్లో అన్నప్పుడు అన్నారట. ఆ తర్వాత కూర్చోబెట్టి హాఫ్ అన్ అవర్ క్లాస్ పిక్కి చాలా ఫ్రెండ్లీ అయిపోయాడు. బాగా ఫ్రెండ్స్ క్లోజ్ అయిపోయాం. నాకున్న ఇండస్ట్రీలో బాగా క్లోజ్ ఫ్రెండ్ అంటే ఆయన మిస్ చేస్తున్నాను. ఇక శ్రీహరితో నా అనుబంధం అనేటువంటిది ఇక ఎందుకంటే తన తొలి సినిమా నుంచి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పోలీస్ అది పోలీస్ అనేది హీరోగా వచ్చింది. బ్రహ్మనాయుడు సినిమాలో కృష్ణరాజు గారి అనుచరుడుగా యాక్ట్ చేశాడు. ఆ సినిమా నేను అసిస్టెంట్ డైరెక్టర్. బ్రహ్మనాయుడు అది ఫస్ట్ సినిమా. శ్రీహరి ఫస్ట్ సినిమా బ్రహ్మనాయుడు. ఆ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్. తను శ్రీహరి ఫస్ట్ క్యారెక్టర్ చేయటం బ్రహ్మనాయుడు అనుచరుడుగా యాక్ట్ చేశాడు. ఆ బొట్టు పెట్టి తొలి డైలాగ్ చెప్పించిన రోజు నుంచి మా అనుబంధం. ఓకే. అంటే చిరంజీవి గారితో నేను చెప్పండి ఏమన్నా ఎక్స్పీరియన్సెస్. చిరంజీవి గారితో లేని అనుబంధం ఏంటి? లేని అనుభవం. అందుకే మిమ్మల్ని అడిగి మీరు జనాలకు మాకు తెలియదు, ప్రేక్షకులు తెలియదు. అంటే చిరంజీవి గారికి జర్నలిస్టులకి నా ఒక్కడికని కాదు, నేనేదో అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చిరంజీవి గారు నాకు చాలా అభిమానం అని క్లోజ్ అని చెప్పుకునేటువంటి ఒక ప్రేమను అభిమానాన్ని ఆయన అందరి మీద చూపించారు. ప్రత్యేకంగా నా విషయానికి వస్తే మాత్రం 1988లో నేను జర్నలిస్ట్గా వచ్చినటువంటి కెరీర్ స్టార్ట్ చేసినటువంటి నేను 86లో దాసనారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా సినిమా కెరీర్ స్టార్ట్ అయింది. 88 ఆగస్టులో జర్నలిస్టుగా, ఫిబ్రవరిలో నేను జర్నలిస్ట్గా వచ్చాను అనమాట. శివరంజని పత్రికలో గురువుగారి దాసనారాయణరావు గారిది శివరంజని పత్రికలో, ఆ పత్రికలో జర్నలిస్ట్గా నేను కెరీర్ స్టార్ట్ చేశాను. సో కొద్ది రోజులకి చిరంజీవి గారి బర్త్డే వచ్చింది. ఆర్టికల్ రాయమన్నారు. జమునారాణి గారు అనేవాడు ఎడిటర్ శివరంజని గారు. అలాగే అల్లాని శ్రీధర్ డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన ఏమో ఉదయం వీక్లీకి ఎడిటర్. వాళ్ళిద్దరు చిరంజీవి గారి బర్త్డే వచ్చింది, ఒక ఆర్టికల్ రాయబట్టారు. ఏ బాబు, నేను అప్పటికి నాకు అసలు జర్నలిజంలో అప్పుడప్పుడు తొలి అడుగులు వేసాను. ఏమో అంత పెద్ద స్టార్ గురించి నేను రాయలేను, నాకు తెలియదు, నేను రాయను. ఏదో ఒకటి రాయ, పేజీ నింపాలి అని చెప్పేసి వాళ్ళు అది దాసరి గారి గురువు గారి దగ్గర, గురువు గారే నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా గ్యాప్ వస్తుందని చెప్పేసి అడిగితే దీంట్లో తీసుకొచ్చారు. 88 ఆగస్టు 22 చిరంజీవి గారి బర్త్డేకి ఆర్టికల్స్ రాసి పంపించారు. ఉదయం వీక్లీకి దీనికి శివరంజనికి ఉదయం వీక్లీకి పంపించి మార్కెట్లోకి వెళ్ళిన 3 రోజులు మెడ్రాస్ నుంచి ఫోన్, ఈ ప్రభు ఎవరు, ఇతను అడ్రస్ కావాలి నాకు అని చెప్పేసి చిరంజీవి గారి ఆఫీస్ నుంచి లెటర్ వచ్చింది, మెసేజ్ వచ్చింది. వెంటనే అడ్రస్ పంపించా. 3వ రోజున చిరంజీవి గారి దగ్గర నుంచి లెటర్, Dear Mr. Prabhu, I have gone through both your articles in Sivaranjani and Udayam Weekly. The way you have written is really super. It's not that about me you have written. Your style of writing is very good. You will become a very popular journalist. Don't miss to meet me when I come to Hyderabad. Chiranjeevi. అని చెప్పేసి లెటర్ వస్తే రియల్లీ అప్పుడు నాకు మేనేజ్మెంట్లో విపరీతమైన గుర్తింపు వచ్చింది. అట్ ద సేమ్ టైం మన జర్నలిస్ట్ కమ్యూనిటీలో కూడా అందరూ కూడా చిరంజీవి గారి ప్రముఖులు ఎట్లా సార్ ప్రత్యేకించి అని చెప్పేసి అందరూ అసలు ఒక ఐడెంటిటీ, ఆ కిక్ అనేటువంటిది నేను ఈ జర్నలిజంలో కొనసాగడానికి కారణమైంది. ఆ విధంగా అక్కడ నుంచి తర్వాత చిరంజీవి గారు ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన అప్పుడు ఇండస్ట్రీ అనేటువంటి హైదరాబాద్ ఇండస్ట్రీ చెన్నై మద్రాసు మధ్య ఊగిసలాడుతున్నటువంటి సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు చిరంజీవి గారు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా నేను కలవటం. ఇట్ వాజ్ అ కంటిన్యూస్ జర్నీ ఫర్ ద లాస్ట్ 35 years. అయితే బాలయ్య గారితో ఎప్పుడు ఒకటి బాలకృష్ణ గారితో చాలా ప్రెస్ మీట్లో చాలా సందర్భాల్లో ప్రెస్ మీట్స్లో కలవటం అనేది జరిగింది. వాటి పర్సనల్ ఇంటరాక్షన్ అనేటువంటిది మాత్రం పెద్దగా ఎక్కువగా ఉండేది కాదు. ఎందుకంటే బాలకృష్ణ గారి దగ్గర ఒక సందర్భంలో మాత్రం పిఆర్ఓ పరిచయం చేశారండి, ప్రభు గారు సీనియర్ జర్నలిస్ట్ అండి, బాగా రాస్తారు అని చెప్పి ఆయన పిఆర్ఓ ఉమామేశ్వరరావు పరిచయం చేశారు. వెరీ గుడ్, వారు మాకు తెలుసు, వారు ఎప్పుడు వారు ప్రెస్ మీట్లో బాగా హుషారుగా ఉంటారు, వారు మాకు బాగా తెలుసు అని చెప్పారు. అది ఎక్కువగా తర్వాత నాగార్జున గారితో వెంకటేష్ గారితో వీళ్ళందరితో నాకు అయితే వండర్ఫుల్ జర్నీ. ఇక పెద్దలందరూ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలందరితో అద్భుతమైన, ఇందాక మీరు అడిగారు కదా ఎవరూ చేయని ఒక ప్రత్యేకమైన మీరేం చేశారని చెప్పి, నేను జర్నలిస్ట్గా బడ్డింగ్ స్టేజ్లో ఉన్న టైంలోనే ఒకరోజు ఆఫీస్కి ఫోన్ వచ్చింది. ఆఫీస్ బాయ్ ఫోన్ తీసి, సార్ ఎవరో దుక్కిపాటి మసూదన్ రావంట సార్ అన్నాడు. ఎవరో దుక్కిపాటి మసూదన్ రావంట బుద్ధి అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫోన్ తీసుకుని, సార్ నమస్తే సార్ అన్న, ప్రభు గారు
మీతో కొంచెం మాట్లాడాలి, మీరు వస్తారా, నన్ను రమ్మంటారా అన్నాడు. అయ్యో మీరు రావటం ఏంటి సార్, పెద్దవాళ్ళు నేను వస్తున్నాను సార్ అని చెప్పి వెళ్తే అప్పుడు ఆయన మా అన్నపూర్ణ సంస్థ చరిత్రను పుస్తక రూపంలో తేవాలనుకుంటున్నాము, ఎవరు రాస్తే బాగుంటుంది అని చెప్పేసాను. నేను కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్పాను. మన గుడిపురుషులేరు గారు, నందగోపాల్ గారు, బ్రహ్మానందం గారు, ఇలాంటి సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్తే ఇలా రాస్తే బాగుంటుంది సార్ అన్న. లేదండి మీరు రాస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఉన్నాడు. మీ సంస్థ ఏంటి, నేనేంటి సార్, మీ సంస్థ చరిత్ర ఏంటి, ఒక అద్భుతమైన సంస్థ మీ అన్నపూర్ణ పిక్చర్స్ అనేటువంటిది అంటే, లేదండి మీ ఇంటర్వ్యూస్ కొన్ని చదివాను నేను శివరంజన్లో, మీ స్టైల్ ఆఫ్ రైటింగ్ చాలా బాగుంటుంది, మీరు రాస్తే బాగుంటుందండి అన్నారు. నేను షాక్ అసలు. ఎక్కడ దుక్కిపెట్టి మధుసూదన్ రావు గారు, ఎక్కడ ప్రభువు, అక్కినేని నాగేశ్వరరావు అంతటి మహానటునిగా మనం భావించేటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారిని చేతులు పెట్టి నడిపించిన వాళ్ళు, చెవులు పిండి శుద్ధులు బుద్ధులు చెప్పినటువంటి దుక్కిపెట్టి మధుసూదన్ రావు గారు ఒక గాడ్ ఫాదర్ లాగా, ఆయనకు ఒక మెంటార్ లాగా ఆయన నన్ను పిలిచి, ఎందుకంటే ఆయన అంటే అందరికీ చాలా ఇది గౌరవము భయము, ప్రిన్సిపల్ గారు వస్తున్నారు అని చెప్పి, ఏది నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, సూర్యకాంతం గారు, ఆదుర్తి సుబ్బారావు గారు, జగ్గయ్య గారు, జమున గారు, వీళ్ళందరూ మహామహానటులందరూ పనిచేసినటువంటి సంస్థ అది. అలాంటి సంస్థకి అధిపతిగా ఒక నిర్మాత అనేటువంటి వ్యక్తి తాలూకు విశిష్టత, ప్రాధాన్యత ఏమిటనేటువంటి చెప్పినటువంటి అతి కొద్దిమంది నిర్మాతల్లో దుక్కిపెట్టి మధుసూదన్ రావు గారు తొలితరం నిర్మాతల్లో వారు ఒకరు. అలాంటి వ్యక్తి నన్ను పిలిచి అంతగా బాధ్యత నాకు అప్పగిస్తాం అనేటువంటిది రియల్లీ నాకు మాత్రమే దక్కిన అరుదైన అదృష్టం, గౌరవంగా నేను భావిస్తాను. ఆ విధంగా వాళ్ళ పుస్తకం రాయటం జరిగింది. స్వర్ణయుగంలో అన్నపూర్ణ అనేటువంటి పుస్తకాన్ని 1993లోనే రాశాను. అప్పటికి నా వయసు 33 సంవత్సరాలు. ఆ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం రవీంద్ర భారతిలో జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. సి నారాయణ రెడ్డి గారు సభాధ్యక్షులు. డయాస్ మీద అక్కినేని నాగేశ్వరరావు గారు, జగ్గయ్య గారు, జమున గారు, దుక్కిపెట్టి మధుసూదన్ రావు గారు, అల్లు రామలింగయ్య గారు, ఇలాంటి స్టాల్ వాట్స్ అందరూ డయాస్ మీద ఉన్నారు. ఇప్పుడు పుస్తక రచయిత ప్రభుని వెదుకు మీదకు పిలుస్తున్నామని చెప్పేసి అంటే నేను పైకి వెళ్తుంటే ఆ అనౌన్స్మెంట్ వినకుండా నేను వెళ్తుంటే ఈడెవడు అక్కడ ఉన్న వాళ్ళందరూ మహాన్మహులు టాప్ పర్సనాలిటీస్, స్టాల్ వాట్స్, వీడెవడు ఆటోగ్రాఫ్ కోసం వెళ్తున్నాడు అనుకొని, ఫోటో కోసం వెళ్తున్నాడు అనుకొని నన్ను ఆపేశారు సెక్యూరిటీ వాళ్ళు, సీఎం సెక్యూరిటీ ఆపితే అప్పుడు దుక్కిపెట్టి మధుసూదన్ రావు గారు పరిగెత్తుకుంటూ వచ్చి అతనైనా పుస్తక రచయిత అని చెప్పేసి నన్ను తీసుకెళ్ళి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి పరిచయం చేస్తే ఆయన షాక్, ఈ నువ్వటయ్యా ఈ పుస్తకం రాసింది, ఎవరు చాలా అనుభవజ్ఞుడు ఎవరో రాశారనుకున్నాను, ఎంత చక్కగా రాసావయ్యా అని చెప్పేసి చాలా గొప్పగా అభినందించి గత జీవితంలో తొలి ఘన సన్మానం రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జరిగింది. దట్ వాస్ ద గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్లో మన హీరోయిన్లతో నేను చెప్పండి అన్నా అంటే హీరోయిన్స్లో ప్రధాన హీరోలు డైరెక్టర్లు అయిపోయారు, హీరోయిన్స్ ఏదన్నా కొంచెం వినూత్నమైన తమాషా బాబు హీరోయిన్లను ఫ్లర్ట్ చేయటం ఇదంతా ఈ ట్రెండ్ క్రియేట్ చేసినాడు నువ్వు. హీరోయిన్లు అందరితో కూడా నాకు చాలా మంచి ర్యాపో ఉంది, అందరితో చాలా చక్కని కార్డియల్ రిలేషన్స్. ఎందుకంటే ఆ రోజుల్లో ఇట్లా ఆర్టిస్టులు అందరూ కూడాను హీరోయిన్ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ గురించి చక్కగా 4 మాటలు రాయాలని, వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వాలని చెప్పేసి ఆ రోజుల్లో ప్రింట్ మీడియా తప్ప వేరే ఆల్టర్నేటివ్ ఇది లేదు, సమాచారం లేదు. పత్రికలు అనేటువంటి ఒక వైభవం, శివరంజని, సీతార, జ్యోతిచిత్ర, సినిమా రంజని, చిత్రభూమి, ఈ విధంగా సినిమా పత్రికలన్నింటి వారం సినిమా పత్రికలు వస్తున్నాయంటే సినిమా వాళ్ళందరూ ఎగబడి వెయిట్ చేసినటువంటి రోజులు అవి. గోల్డెన్ పీరియడ్లో నేను జర్నలిస్ట్గా చేశాం కాబట్టి ప్రతి హీరోయిన్ తోటి, అప్పటి టాప్ హీరోయిన్లు అందరితోటి. అప్పుడు మీరు టాప్ హీరోయిన్ మీ జమానాలో? మా జనానాలో నేను 88లో వచ్చానికి ఈ బ్యాచ్ స్టార్ట్ అయింది. విజయశాంతి గారు, రాధా గారు కూడా అయిపోయింది అప్పటికి. సీనియర్ హీరోయిన్స్ లో విజయశాంతి గారితో చాలా మంచి ర్యాప్ ఉండేది. ఎందుకంటే ఆవిడ ఫైర్ బ్రాండ్ హీరోయిన్ గా లేడీ అమితాబ్ అయ్యారు ఆవిడ. విజయశాంతి గారు, జయసుధ గారు, జయప్రద గారు హీరోయిన్ గా నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసింది తొలి సినిమాకి విశ్వనాథ నాయకుడు. విశ్వనాథ నాయకుడు అనేటువంటిది నేను అసిస్టెంట్ డైరెక్టర్గా దాసనారాయణ గారి దగ్గర చేసిన ఫస్ట్ ఫిల్మ్. దానికి జయప్రద గారు హీరోయిన్. ఇక జయసుధ గారు మా గురుగారు సినిమా నెట్లో హీరోయిన్ దాసనారాయణ గారి సినిమా. అలాగే మోహన్ బాబు గారి సినిమాకు కూడా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. నేనే రాజు నేనే మంత్రి అనే సినిమాకి దాసరి గారి డైరెక్షన్లో. అప్పటికే ఇక అప్పటి నుంచి మోహన్ బాబు గారితో విశేషమైన అనుబంధం, ఆ ఫ్యామిలీతో, ఆ పిల్లలందరితో కూడాను చాలా మంచి అనుబంధం. ఆ విధంగా అందరితో మంచిది. ఇక తర్వాత జనరేషన్లో వస్తే ఇక రమ్యకృష్ణ,
రోజా, సౌందర్య, వీళ్ళందరితో రంభ, రాశి, రవళి, వీళ్ళందరితో చాలా చక్కని అటాచ్మెంట్ ఉండేది. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసేవాళ్ళు తప్ప మా ఇంటికి రావటం, ఇంట్లో కూర్చుని భోజనం చేయటం, ఇవన్నీ కూడా చాలా ఇదిగా ఉండేవి. సౌందర్య గారు వీళ్ళందరూ కూడా ఆర్టిస్టులు అందరూ నా ఇంటికి ఆల్మోస్ట్ అలా ఆర్టిస్టులు వచ్చినట్టు వాళ్ళే. నా ఆతిథ్యం స్వీకరించిన వాడిని, నేను వాళ్ళ ఆతిథ్యం తీసుకున్న వాడిని. అసలు వండర్ఫుల్ ర్యాప్ ఉండేది. ఒక పర్టికులర్గా ఒకళ్ళతో ఇది అనేటువంటిది. సరే, ఆ తర్వాత ఇప్పుడు జనరేషన్లో పిఆర్ఓ జనరేషన్ వచ్చింది. సినిమాలకు పిఆర్ఓ అని కంపల్సరీ. ఒక సినిమా అంటే పిఆర్ఓకి సంబంధించిన ఇంటర్వ్యూలు ఇవ్వడం అలాంటివన్నీ చేస్తుంటాడు ఆయన. పిఆర్ఓ వ్యవస్థ గురించి చెప్పండి అన్న. పిఆర్ఓ వ్యవస్థ గురించి చెప్పాలంటే పిఆర్ఓగా నేను చాలా 100కు పైగా సినిమాలకు పిఆర్ఓ చేశాను. మీరు అంటే మీరు చేసిన రోజా గారికా? మీరు రోజా పర్సనల్ పిఆర్ఓ? రోజా అంటే ఇంట్రడ్యూస్ చేసింది శివప్రసాద్ గారు. అది టోపీ రాజా స్వీటీ రోజా. ఓకే, టోపీ రాజా స్వీటీ రోజా అనే సినిమా. అంటే అంతకుముందు ప్రేమ తపస్సు సినిమాతో ఇంట్రడ్యూస్ అయింది. అది కూడా ఆయనే చేశారు. టోపీ రాజా స్వీటీ రోజాకు నేను పిఆర్ఓని. ఆ రోజు నుంచి తనతో చాలా అద్భుతమైన ర్యాప్ ఉండేది. తర్వాత సూపర్ హిట్ పత్రిక వ్యవస్థాపకురాలే రోజా గారు. ఓకే, బిఏ రాజు గారు కలిసి పెట్టారనమాట. ఒక విధంగా ఆ రోజుల్లో మా సూపర్ హిట్ పత్రిక, నేను శివరంజని నుంచి సూపర్ హిట్ పత్రిక వచ్చాను. ఓకే, సూపర్ హిట్ పత్రిక ఓనరే రోజా గారు. అప్పట్లో ఆవిడతోనే స్టార్ట్ చేయించారు బిఏ రాజు. తర్వాత ఆవిడ కొత్త కాలానికి ఆవిడ వదిలేశారు. అలాగే రోజా గారు. సౌందర్య ఫస్ట్ సినిమాలంటే నేనే పిఆర్ఓ. మనోరాలు పెళ్ళి, మాస్టర్ పిఎన్ రామచంద్రరావు గారి డైరెక్షన్. అలాగే రైతు భారతం కూడా అదే సైమల్టేనియస్గా స్టార్ట్ అయినాయి. రెండు సైమల్టేనియస్గా స్టార్ట్ అయింది. ఆ సినిమాకు కూడా రైతు భారతానికి కూడా నేను పిఆర్ఓ. ఆ విధంగా తనతో కూడా చాలా మంచి ర్యాప్ ఉండేది. ఆల్ హీరోయిన్స్ తోటి వీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ ర్యాప్. ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండేవాళ్ళు. ఎప్పుడు ఎవరితో కూడా ఇంత కాంట్రవర్సీ కానీ ఇంత నెగిటివిటీ అనేటువంటిది. ప్రభు ప్రెస్ మీట్లో కూర్చున్నప్పుడు అడిగే ప్రశ్నలు కాంట్రవర్సీగానే అంటే కాంట్రవర్సీ కూడా నేను వ్యక్తిగతమైన కాంట్రవర్సీలోకి ఎప్పుడు వెళ్ళను. వ్యక్తిగత పర్సనల్ లైఫ్లోకి ఎప్పుడు వెళ్ళను. నేను సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యల విషయంలో కానీ వాటిల్లో కాంట్రవర్సీ నేను మాట్లాడతా, ఎవరినైనా ఎదిరిస్తా. సినిమా ఇండస్ట్రీ ప్రతిష్టకు సంబంధించి సినిమా ఇండస్ట్రీని తక్కువ చేసేవాళ్ళని మాట్లాడితే సినిమా వాళ్ళకి ఏంటి, సినిమా వాళ్ళ అప్రాలు అన్నట్టుగా, సినిమా వాళ్ళకి రాజకీయాలేంటి, సినిమా వాళ్ళకి ఎందుకు పనికిరారు, సినిమా వాళ్ళ వ్యసన పరులు, అది సినిమా గురించి ఎవడైతే తక్కువ మాట్లాడో వాడికి ఎవడైనా సరే ఫుల్ రేంజ్ కౌంటర్ ఇస్తా. వాడు ఎంతటి వాడైనా సరే ఐ డోంట్ కేర్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఏంటో, సినిమా ఇండస్ట్రీ ఔన్నత్యం ఏంటో, సినిమా ఇండస్ట్రీ అనేటువంటి ఒక వ్యవస్థ తాలూకు పటిష్టత ఏంటో తెలిసిన వాడిని నేను. ఇక్కడ ఉన్నటువంటి డిగ్నిటీ ఆఫ్ లేబర్ కానీ, డివిజన్ ఆఫ్ లేబర్ కానీ, టైం డిసిప్లిన్ కానీ, ఇవి వేరే రంగంలో మీకు ఎక్కడ కనిపించవు. 24 శాఖలు ఏకోన్ముఖంగా పనిచేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ సినిమా వ్యవస్థ అనేటువంటి. ఇంకా లోపాలు అనేటువంటి ప్రతి వ్యవస్థలోనూ ఉంటాయి. కాబట్టి వాటిని వదిలేసేసి సినిమా వల్లే పర్టికులర్గా తప్పుడుగా మాట్లాడితే మాత్రం అప్పుడు ఒక జర్నలిస్ట్ ఆలోచన, నిజమైన జర్నలిస్ట్ బయటకు వస్తాడు. అంతే తప్ప మిగతా పర్సనల్ విషయాల్లోకి వెళ్ళటం, సాయంత్రం 6 అయితే ఎవరెవరింటికి వెళ్ళారు, ఎవరెవరితో మాట్లాడుకున్నారు, ఈ గాసిప్ టైప్ ఆఫ్ రైటింగ్స్ నేను రాయను, నేను వాటిని ఎంటర్టైన్ చెయ్యను. కాబట్టి అందరితో నాకు ఒక కార్డియల్ రిలేషన్, మంచి రిలేషన్. సో పిఆర్ఓ ఇంకా ఇప్పుడు ప్రస్తుతం పిఆర్ఓ కథ వేరుగా ఉన్నదన్న. పిఆర్ఓ అనేటువంటిది వచ్చింది. కానీ పిఆర్ఓ అంటే నేను చాలా 100కు పైగా సినిమాలకు నేను పిఆర్ఓగా చేశాను. ఆ రోజుల్లో పిఆర్ఓ వ్యవస్థ అనేటువంటిది ఏంటంటే నిర్మాతకి, దర్శక నిర్మాతలకి, హీరోలకి మధ్య, పబ్లిక్కి మధ్య ఒక అద్భుతమైన వ్యవస్థ, మీడియాకి మధ్య ఒక అద్భుతమైన వ్యవస్థ. ప్రెస్ మీట్స్ కాల్ఫర్ చేయటం, ప్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని మర్యాదగా రిసీవ్ చేసుకోవటం, వాళ్ళ రాక వాళ్ళకి సంబంధించినటువంటి వచ్చారు కదా అని చెప్పేసి ఆడ కూర్చుంటున్నట్టుగా కాదు. వాళ్ళు రాగానే వాళ్ళకంటూ సపరేట్గా భోజనాలు ఏర్పాటు చేసినా సరే, వాళ్ళకి స్నాక్స్ ఏర్పాటు చేసినా, వాళ్ళకంటూ ఒక సపరేట్ పోడియం లాగా ఏర్పాటు చేసేసి కూర్చోబెట్టి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రతిపత్తి అనేటువంటిది ఉండేది. కొంచెం మర్యాద అనేటువంటిది ఉండేది కూడా చాలా తక్కువ మంది. మొత్తం ఫుల్ అటెండెన్స్ అంటే ఒక 30 మంది వచ్చేసి ఫుల్ అటెండెన్స్ కింద లెక్క. కానీ ఈ రోజున పరిస్థితులు మారిపోయినాయి. పిఆర్ఓ అనేటువంటి వాళ్ళు ఎంతప్పటికీ ఆ ప్రొడ్యూసర్లను, స్టార్స్ని, వాళ్ళని ప్యాంపర్ చేయటంలోనే తలమునకలు అయిపోతున్నారు తప్ప మీడియా పట్ల, నాది మీడియా, పిఆర్ఓ అనేటువంటి వాళ్ళు ఒకప్పుడు జర్నలిస్టులే పిఆర్ఓ, ఒకప్పుడు టాప్ పిఆర్ఓలందరూ టాప్ జర్నలిస్టులే. మిక్కిలేని జగదీష్ బాబు, మోహన్ కుమార్ గారు, జగన్,
అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళు అర్జున్ రాజు వీళ్ళందరూ కూడా టాప్ పిఆర్ఓలు, బిఏ రాజు, జయ, వీళ్ళందరూ కూడా టాప్ పిఆర్ఓలు అండ్ టాప్ జర్నలిస్టులు. కానీ ఇప్పుడు పిఆర్ఓ వ్యవస్థ అనేటువంటిది ఏంటంటే రాయటానికి రైటింగ్ యాక్టివిటీ తోటి సంబంధం లేదు. ఎవరు జర్నలిస్టులు 90% జర్నలిస్టులు లేరు ఇప్పుడు పిఆర్ఓలు. పిఆర్ఓలు అనేటి వాళ్ళు దే ఆర్ నాట్ ద రైటర్స్. ఒక ఏజెన్సీ లాగా తయారైంది అవటం. ఇక ఓకే, మారుతున్న పరిస్థితులు పరిణామాల ప్రకారం ఓకే, ప్రైవేటు పర్సన్స్ రావటం అనేటువంటి దాన్ని మనం కాదనలేము. కానీ మీడియాని ఎలా ట్రీట్ చేస్తున్నారు, మీడియాకి ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తున్నారు అనేటువంటి దాని విషయంలో తెలుసుకుంటే మాత్రం కొంచెం బాధాకరమైనటువంటి పరిణామాలే జరుగుతున్నాయి. ఎందుకంటే ఇటువైపు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి తప్ప ఎంతప్పటికీ మీడియా వస్తే వస్తారు లేకపోతే. ఇంకోటి కూడా, అప్పట్లో మీడియా అవసరం ఇండస్ట్రీకి ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మీడియా అనేటువంటిది ఇండస్ట్రీకి ఇండైజెస్టివ్గా తయారైంది. ఇన్ని రకాల ఛానల్స్, ఇన్ని రకాల ఇవి రావడంతో పబ్లిసిటీ అనేటువంటిది ఓవర్ పబ్లిసిటీ అయిపోతుంది వాళ్ళకి. దాన్ని అవాయిడ్ చేసుకునే పరిస్థితి. కానీ మీడియాని పబ్లిసిటీ కావాలని కోరుకునే పబ్లిసిటీ ట్రెండ్లే మారిపోయినాయి విపరీతంగా. ఆ పరిస్థితుల్లో ద రెస్పెక్ట్ టు ఏ జర్నలిస్ట్ ఆర్ ఏ రెస్పెక్ట్ టు ద మీడియా అనేటువంటిది డైల్యూట్ అయింది, డిస్గ్రేడ్ అయిపోయింది. ఖచ్చితంగా ఆ డిగ్రేడ్ అవడంతో పరిస్థితులు ఎలా ఉంటున్నాయి. ఇప్పుడు మామూలుగా ప్రెస్ మీట్ కంటూ పిలిచామనుకోండి, ఒక సందర్భంలో నేను ప్రభాకర్ రెడ్డి గారి సినిమాలో ఇవ్వడానికి నేను పర్సనల్ పిఆర్ఓని, ఒక సినిమా అంది షూటింగు సంజయ్ పార్క్లో షూటింగ్ అవుతుంది. ఆ షూటింగ్ అవుతున్న సమయంలో మీడియాని పిలిచారు. మీడియాని పిలిస్తే నేను మీడియాని అందరినీ తీసుకొని అక్కడికి వెళ్ళాను సంజయ్ పార్క్కి. కానీ అక్కడ దేర్ వాజ్ నో ప్రొడక్షన్. పట్టించుకున్న మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా ఎవరు లేనటువంటి పరిస్థితి ఉంది. ఉండేటప్పటికీ ఏంటి ఎవరు లేరు, ప్రొడక్షన్ వాళ్ళు ఎవరు లేరు, ఏంటి ఇది మీడియాని తీసుకొచ్చాను, మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు, వాళ్ళ పాటికి వాళ్ళు షూటింగ్ చేసుకుంటున్నారు. ద మీడియా వాజ్ టోటల్లీ అసలు కనీసం కుర్చీలు కూడా లేనటువంటి పరిస్థితి. ఈ విషయం ప్రభాకర్ రెడ్డి గారికి తెలియదు పాపం. యాక్టర్ ప్రొడ్యూసర్ ఆయన. అది సాంగ్ షూటింగ్. ఆ రోజున ఆయన ఎడిటింగ్లో ఉండిపోయి షూటింగ్కి రాలేదు. కానీ షూటింగ్ జరుగుతుంది. ఆ షూటింగ్ కవరేజ్కి మమ్మల్ని తీసుకెళ్ళమంటే ఈ విషయాన్ని ఆయనకి, సార్ ఏంటండి ఇక్కడ ఇలా జరుగుతుంది, ఎవరు లేరు ప్రొడక్షన్ వాళ్ళు అని చెప్పేసి అంటే వెంటనే నేను ల్యాండ్ లైన్కి ఫోన్ చేసి చెప్తే, ప్రభు గారు వెరీ సారీ, ప్రెస్ వాళ్ళందరికీ సారీ చెప్పండి. మరి ఎక్కడ కమ్యూనికేట్ అప్పట్లో ఆ రోజుల్లో సెల్ ఫోన్ లేవు, కమ్యూనికేషన్ అనేటువంటిది లేదు. ప్రెస్ వాళ్ళందరినీ మీరు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా మంచి హోటల్కి తీసుకెళ్ళిపోయి వాళ్ళకందరికీ భోజనాలు పెట్టించి ఎలాంటి లోట్లు లేకుండా చూడండి సార్, ప్లీజ్ మనకు మాట పడకూడదు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి ఆయన రెస్పాండ్ అయిన విధానం. నేను ఆ విషయానికి కమ్యూనికేట్ చేయకపోతే ఆయన అలా రెస్పాండ్ అవ్వగలిగే వాళ్ళు. అలాంటి ఒక కార్డియల్ రిలేషన్ అనేటువంటిది ఉండేది. ఈ రోజున ఆ రెస్పెక్ట్ కానీ ఇది కానీ ఉండదు. ముఖ్యంగా టైం మెయింటెనెన్స్. ముఖ్యంగా ఈ రోజుల్లో పిఆర్ఓలతో జరుగుతున్నటువంటి మెయిన్ది ఏంటంటే టైం మెయింటైన్ అనేటువంటి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాకి 3 గంటలకు ప్రెస్ మీట్కి అని చెప్పారనుకోండి, 3 గంటల కానీ టైం అని చెప్తే అక్కడ 6 గంటలకు వస్తున్నారు. 6 గంటలకు స్టార్ట్ అవుతుంది ప్రెస్ మీట్. ఏంటి 3 అవర్స్ ఎందుకు చెప్తున్నారయ్యా? ఒక హాఫ్ అన్ అవరు, 45 మినిట్స్, మ్యాక్సిమం 1 అవర్ ఎక్స్క్యూజ్ అనేటువంటి. అంతేగాని డైలీ జర్నలిజంలో అయితే ఒక 20 మినిట్స్ ఎక్స్క్యూజ్ చేస్తారు. ప్రైమ్ మినిస్టర్ ప్రెస్ మీట్ అయినా సరే 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ చూస్తారు, లేదంటే బాయ్కాట్ చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు అలా బాయ్కాట్ చేసి వెళ్ళాలి అనేటువంటిది నేను చెప్పట్లా. కనీసము ఎవరి టైంని కిల్ చేసేకు, ఎవరి టైంని కిల్ చేసేకు ఎవరికీ లేదు. అందరూ టైం తాలూకు ప్రెషియస్నెస్ గురించి మనం మాట్లాడతాం. సినిమా ఇండస్ట్రీలో కాల్ షీట్ అనేటువంటి దాని రెస్పెక్ట్ గురించి మనం మాట్లాడతాం, మనం రాస్తాం. అలాంటిది మన కాల్ షీట్కి వాల్యూ లేదా, మన టైంకి వాల్యూ లేదా? ఒక ప్రెస్ మీట్ ఎందుకు దాన్ని వెళ్తే 3-4 అవర్స్ వెయిట్ చేయాల్సిన పరిస్థితి అనేటువంటిది రావటం ఎందుకు? వీళ్ళు ఎందుకంటే ఆర్టిస్టులకి కరెక్ట్ టైం చెప్పలేరు, చెప్పే ధైర్యం చేయలేరు. ఎవరు? పిఆర్ఓలు. ఓకే, చెప్పట్లేదు. ఇదిగో సార్ నేను 3:30కి ప్రెస్ మీట్ పెడుతున్నాను, 3:30కి ప్రెస్ మీట్ పెడుతున్నాను, మీరు 4 o'clock రండి సార్, ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్క్యూజ్ తీసుకుని 4 షార్ప్ అనేటువంటిది స్టార్స్కి, మీడియాకి చెప్తున్నారు. కానీ స్టార్స్కి కానీ సెలబ్రిటీస్కి కానీ ప్రొడ్యూసర్ డైరెక్టర్ వాళ్ళకి చెప్పలేకపోతున్నారు. వాళ్ళని ఇన్ టైంలో తీసలేకపోతున్నారు. దాదాపు ప్రతి ప్రెస్ మీట్ 3 అవర్స్ 4 అవర్స్ పడిగాపులు పడేటువంటి దౌర్భాగ్య స్థితి ఈ రోజున పిఆర్ఓలు తీసుకొస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా, ఎవరికి చెప్పినా సరే దాని గురించి పట్టించుకునే పిఆర్ఓ అసోసియేషన్ కూడా ఒకటి ఉంది, ఈ మధ్యనే స్టార్ట్ అయింది. బట్ నోబడీ ఈస్ టేకింగ్ కేర్ అబౌట్ దట్. క్లాష్లు, ఒక పిఆర్ఓకి ఇంకొక పిఆర్ఓ సినిమాలకు ఒక పిఆర్ఓ ముందే
నాకు పలానా రోజున నా సినిమా ప్రెస్ మీట్ ఉంది అని చెప్పుకుంటే కరెక్ట్గా అదే టైంకి వేరే ప్రెస్ మీట్లు పెడతారు. అంటే ఇద్దరు కోఆర్డినేషన్ లేక కోఆర్డినేషన్ లేదు, కాంపిటీషన్, ఈగోలు, వీటి వల్ల అదే టైంకి క్లాష్గా ప్రెస్ మీట్లు పెట్టుకోవడం జరుగుతుంది. దానివల్ల ఏది కొంచెం మంచిగా ఉన్న సినిమా జర్నలిస్ట్ అందరూ వెళ్ళిపోతారు. చిన్న సినిమా ప్రెస్ మీట్ పెట్టుకున్నట్టు వాడు అయిపోతారు. చిన్న సినిమా పెద్ద సినిమా అనేటువంటిది కాకుండా టైం షెడ్యూల్ మెయింటైన్ చేసుకోవటం కోసం ఒక రెగ్యులేటర్స్ అనేటువంటిది పిఆర్ఓ అసోసియేషన్ చూసుకోవాలి, పిఆర్ఓలు చూసుకోవాలి. కాబట్టి ఇది చూసుకోవాలి. మీడియాని ఇది అలా పడి ఉంటారులే అన్నట్టుగా వస్తే ఆ పని బాటే ఉంది, అలా పడి ఉంటారులే అనేటువంటి ధోరణి పిఆర్ఓలో తగ్గాలి. అలాంటి ఇదిలో నుంచి వాళ్ళు రియలైజ్ అయ్యి పిఆర్ఓని మీడియాని గౌరవించుకోవాలి. వాళ్ళకి ఇష్టమైనటువంటి కొంతమంది వ్యక్తుల్ని, వాళ్ళ బాగోగుల్ని వాళ్ళకు సంబంధించినంత వరకు మాత్రమే సాటిస్ఫై చేయాలనేటువంటి ఒక ధోరణి కూడా పెరిగింది. ఒకప్పుడు మీడియా అంటే ఎవ్రీ మీడియా, చిన్న పత్రికైనా పెద్ద పత్రికైనా, పెద్ద మీడియానా చిన్న మీడియానా ఎవరికైనా ఇచ్చే రెస్పెక్ట్ ఒకేలాగా ఉండేది. మీడియాకు ఒక హోల్సమ్ రెస్పెక్ట్ అనేది ఉండేది. ఈ రోజున హోల్సమ్ రెస్పెక్ట్ అనేటువంటిది లేదు. ఎవడు నోరుంటే, ఎవడు గాసిప్స్ రాస్తే, ఎవడు భయపెడితే, ఎవడు డబ్బులు తీసుకొని బ్లాక్మెయిల్ చేసినా సరే ఆ రాతలు రాస్తే వాడికి భయపడేటువంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీ ఉంది, ఇండస్ట్రీ ప్రముఖులు ఉన్నారు. అదే జరుగుతుంది. ఓన్లీ మిస్టేక్ ఇస్ ఒక రెస్పెక్టెడ్గా ఒక మంచి ఆర్టికల్ రాస్తే ఇదిగో రాసావు అనేటువంటి ఒక అభినందన వచ్చేటువంటి ప్రసక్తి లేదు. ఒక పాజిటివ్ ఆర్టికల్ రాసిన, ఒక పాజిటివ్గా ఒక సినిమా గురించి మంచి రివ్యూ రాసిన, అండి థ్యాంక్స్ అండి మీరు మంచి రివ్యూ రాశారని అయితే అప్పుడు చెప్పరు. ఒక్క చిన్న నెగిటివ్ పాయింట్ రాస్తే మాత్రం ఫోన్ల మీద ఫోన్లు, బెదిరింపులు, థ్రెటనింగ్లు అక్కడి నుంచి ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇలాంటి వ్యవస్థ అనేటువంటి దాంట్లో నిజంగా సినిమా జర్నలిజం అనేటిది ఏంటంటే, నేను మొదటి నుంచి నమ్మేటువంటి విషయం ఏంటంటే, సినిమా జర్నలిజం అనేది ఎంటర్టైనింగ్ జర్నలిజం. ఈ ఎంటర్టైనింగ్ జర్నలిజంలో ఒక ప్రోత్సాహాన్ని కోరుకుంటుంది. 10 మందికి ఆ చేసినటువంటి ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్స్కి కానీ ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చేలాగా ఉండాలి తప్ప ఇక్కడేదో రంధ్రాన్వేషణ చేసేసి ఇచ్చేసేటువంటిది వాళ్ళని డిమోరలైజ్ చేసేటువంటి జర్నలిజం కాకూడదు. ఇది ఒక బ్యాడ్ అడ్మినిస్ట్రేషన్ గురించి, ప్రభుత్వం గురించి రాయకపోవటం ఎంత తప్పు, ఒక సినిమా గురించి చీల్చి చెండాడి రాయటం కూడా అంత తప్పే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా ఉందనుకో, నేను పిఆర్ఓ, నాకు నచ్చిన జర్నలిస్ట్కి నాకు నచ్చిన ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇప్పిస్తారు. వేరే వాళ్ళకి ఎవరికి లేదు ఇంటర్వ్యూ. వాళ్ళకంటూ కొన్ని ఫిక్స్ ఉన్నాయి, ఫిక్స్ ఉన్నాయి. ఆ పిక్సెల్కి మాత్రమే చేస్తున్నారు. ఈ రోజున పోయి నా స్థాయి వ్యక్తిపై నాకు ఇంటర్వ్యూ ఇవ్వండి అని చెప్పేసి ఒకరిని అడుక్కోవాల్సిన అవసరం కానీ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎలాంటి దౌర్భాగ్య స్థితి క్రియేట్ చేస్తున్నారంటే, ఎవరెవరికి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, ఎవరెవరితో ఇంటర్వ్యూలు చేయిస్తున్నారు అనేటువంటి ఆ పిఆర్ఓల తాలూకు వాళ్ళదే నడుస్తుంది. డైరెక్ట్ మనకు ఆర్టిస్టులతో అదేమని అడిగితే వాళ్ళు చెప్పే రీజన్స్ చాలా సిల్లీగాను, అసలు అయ్యో మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు, మీరే పెద్ద తోపు, అన్నీ మీకు అంటారు, మాటలు తప్పితే నెక్స్ట్ అదే అనుచరణ అనేటువంటిది, ఆచరణ అనేటువంటిది ఉండదు. పిఆర్ఓ వ్యవస్థ అనేటువంటిది మాత్రం మొత్తం తెలుగు ఫిలిం జర్నలిజంలో పిఆర్ఓ వ్యవస్థ అనేటువంటిది దాని తాలూకు రూపురేఖలు కానీ, దాని మర్యాదలు కానీ, దాని పద్ధతులు కానీ, దాని సంప్రదాయాలు కానీ మొత్తం మారిపోయాయి. అది కొద్ది మంది చేతుల్లో మాత్రమే ఈ పిఆర్ఓ వ్యవస్థ అనేటువంటిది పడి ఈ రోజున చాలా దారుణమైనటువంటి పరిస్థితులను మీడియా ఫేస్ చేస్తుంది. ఇంకోటనా, ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి డైరెక్ట్ మనకు ఆర్టిస్టులతో డైరెక్ట్తో పరిచయం ఉన్నా కూడా మనం అడిగినా కూడా వాళ్ళేమంటారంటే మా పిఆర్ఓ అని అడగాలండి. ఒకప్పుడు పిఆర్ఓ ఉన్నా సరే, పిఆర్ఓలు ఉన్నప్పటికీ కూడాను పిఆర్ఓ జాబ్ ఏంటంటే టు మేక్ ద బ్రిడ్జ్, ఇక్కడ టు బ్రేక్ ద బ్రిడ్జ్ అయిపోయింది. టు బ్రేక్ ద బ్రిడ్జ్ అనేటువంటి ఇదైతే అయిపోయింది. వాళ్ళకి ఇష్టమైనటువంటి వ్యక్తులతోనే వాళ్ళు ఇంటర్వ్యూలు చేయించుకోవటం కానీ ఇది చేస్తున్నారు. ఈ పరిస్థితి కొంచెం తీవ్రంగా వెళ్తుంది. ఏదైనా మరి అలాంటప్పుడు ఏదైనా దాని మీద ఒక సినిమా నిజంగా ఇప్పుడు అలాంటి వాళ్ళ మీద కక్ష పెట్టుకుని సినిమాని కిల్ చేసే ఇది మనకు లేదు. అలాంటి బ్యాడ్ ప్రాక్టీస్ నాకు లేదు. పిఆర్ఓలు అంటే వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి ఆ సినిమాని చేద్దాం అనేటువంటి, సినిమా అనేటువంటి కొన్ని కోట్ల రూపాయల పెట్టుబడితో వాళ్ళు నిర్మించుకుంటుంటే ఈ పిఆర్ఓలు చేస్తున్న వాటి కారణంగా మనం వాటిని కిల్ చేసేటువంటి ఇది లేదు, రాసేటువంటి ఇది లేదు. నిజంగా రాస్తే, నిజంగా అలా చేస్తే రియాక్షన్స్ చాలా ఇదిగా ఉంటాయి.
కానీ ఎవరికైతే వీళ్ళు నెత్తినెక్కించుకుంటున్నారో, ఎవరినైతే ప్యాంపర్ చేస్తున్నారో, ఎవరికైతే సంభావనలు ముట్ట చెప్తున్నారో, ఆ ముట్ట చెప్తున్న వాళ్ళ దగ్గర నుంచే నెగిటివ్ రివ్యూస్ కానీ నెగిటివ్ కామెంట్స్ కానీ వచ్చి సినిమాని కిల్ చేస్తుంటే మళ్ళీ వాళ్ళని తెచ్చి భుజాన్ని ఎత్తించుకునే దౌర్భాగ్య పరిస్థితి ఈ పిఆర్ఓలు కల్పిస్తున్నారు. నిజమైనటువంటి మర్యాద చేసి మర్యాదపూర్వకంగా నడుస్తున్నటువంటి జర్నలిస్టులకు కానీ, మర్యాదపూర్వకంగా చేసినటువంటి ఛానల్స్కి కానీ, పద్ధతులు పాటిస్తున్నటువంటి ఛానల్స్కి వాళ్ళు పట్టించుకోవట్లేదు. కానీ అది ఎప్పుడో ఒక రోజు రివోల్ట్ అయి బద్దలైతే మాత్రం నాబోటోటు రియాక్ట్ అయితే అది బాగున్నది. నన్ను అడిగే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. నేను చెప్తున్నాను ఈరోజు నిజంగా నీ ఇంటర్వ్యూ ముఖంగా చెప్తున్నాను. నేను బాగలేదు పద్ధతి, పిఆర్ఓలు నిర్వహణ వ్యవస్థ అనేటువంటి మాత్రం బాగలేదు. మార్పు రావాలని నేను కూడా కోరుకుంటాను. ఇంకోటి మీరు సినిమాకి సంబంధించిన రివ్యూస్ కూడా చెప్తుంటారు. మీరు చెప్తున్నా ఇప్పుడు రివ్యూస్ చెప్తున్నసరికి సినిమా వాళ్ళ ఇండస్ట్రీ ఏదంటే రివ్యూస్ వల్ల సినిమాలు చచ్చిపోతున్నాయి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మీరేమో సినిమా ఎప్పుడైతే రిలీజో అప్పుడే ఇచ్చేస్తున్నారు, ఒక గంటలో సినిమా బాగుందో బాగాలేదు చెప్పేస్తున్నారు. దీంట్లో బాగుంది బాగాలేదని చెప్పడానికి మన ఇండస్ట్రీ నుంచి మనకి ఏమైనా ముడుతుందా? ఆ సినిమా వచ్చిన వాళ్ళ దగ్గర తాలూకా డబ్బులు కొంచెం తీసుకోండి, కొంచెం బాగా చెప్పండి, అట్లాంటివి ఉన్నాయి జరిగాయి? జరుగుతుంటాయి, ఇప్పుడు అదే జరుగుతున్నాయి అనేటువంటిదే కదా టాక్. ఇలా అలాంటివి జరుగుతున్నాయనే కదా టాక్. అలా జరుగుతున్నా కూడా వారం రోజులు తెలిసిపోద్ది కదా ఎట్లాగో సినిమా బాగాలేదని చెప్పేసి. నిజంగా వాళ్ళు ఇచ్చినా వీళ్ళు తీసుకొని మంచి రివ్యూలు రాసిన, తీసుకోకుండా చెడ్డ రివ్యూలు రాసిన, సినిమాలో దమ్ము లేకపోతే ఎవడు ఏమి చేయలేడు. ఏ సినిమాని, ఒక చెత్త సినిమాని ఏ మీడియా హైట్ చేసినా హిట్ అవ్వదు. ఒక మంచి సినిమాని ఎవడు కిల్ చేద్దాం అనుకున్నా అది అవ్వదు. అది మాత్రం జరిగే పని కాదు. మీడియా రివ్యూల కారణంగా సినిమా ఇండస్ట్రీలో ఫ్లాప్లు వస్తున్నాయి అనుకునే వాళ్ళ భ్రమణలో ఉంచి వాళ్ళు ఎప్పుడు బయటపడతారో తెలియదు. నాట్ బికాజ్ ఆఫ్. అయితే ఒక సినిమాకు ఒక రివ్యూ అంటూ ఇచ్చేయటం, ఆ రివ్యూలు కూడా కొంత కసికసిగా ఇవ్వకుండా కొంత బ్యాలెన్స్ చేస్తూ ఇవ్వగలగాలి. కొన్ని సినిమాలు మరీ దారుణంగా ఇస్తున్నటువంటి పబ్లిసిటీకి, చేస్తున్నటువంటి హైప్కి, అటువంటి రిజల్ట్కి సంబంధం ఉన్నట్ల. అలాంటప్పుడు జర్నలిస్ట్ అనేటువంటి వాడికి, రివ్యూ రైటర్ అనేటువంటి కడుపు మండి వాడు రాస్తాడు. వాటిని కొన్ని సినిమాలకి రివ్యూలు రాసినప్పుడు యాక్సెప్ట్ చేయగలగాలి. నేటి గాంధీ అని ఒక సినిమా వచ్చింది ఈవీవి సత్యనారాయణ గారి డైరెక్షన్లో. ఆ సినిమా ఈవీవి సత్యనారాయణ గారి దీనికి ట్రెండ్కి టోటల్ భిన్నంగా ఒక సినిమా తీశాడు ఆయన. నాకు అది అనుమానం ఆయన తీసాడా అని చెప్పేసి, ఆయన ఏంటో తీసాడా డౌట్ వచ్చింది మనం. ఆ సినిమా మీద రివ్యూ రాస్తూ నేను చాలా ఘాటుగా రాశాను. ఓకే, సరే అసలు ఆయనకు ఒక ట్రెండ్ ఉంది, ఆయనకు ఒక ఇది ఉంది. రాసినప్పుడు ఈవీ సత్యనారాయణ గారు పిలిచి ఏంటే ప్రభు అట్లా వాయించేసేమంటే నేను అన్నాడు. ఇది ఆయన రియాక్షన్. ఏంటి సార్ లేకపోతే మరి ఆ సినిమా ఏంటి సార్, అసలు మీరు తీసిన విధానం ఏంటి, ఆ సినిమా కథ ఏంటి, ఆ తర్వాత ఒకలేనది ఏంటి సార్ అని చెప్తే నిజమే నా కెరీర్లో ఒక రాంగ్ స్టెప్ అయ్యేది. నా ట్రెండ్గా టోటల్గా డిఫరెంట్. రాజశేఖర్ హీరో, రాజశేఖర్ గారు హీరో, ఇంకెవరెవరో ఉన్నారు ఇంట్రెస్ట్లో, నేటి గాంధీ అని. ఆ రిసెప్షన్ ఆ రోజుల్లో అలా ఉండేది. ఒక రియల్గా ఒక జెన్యున్గా రివ్యూ రాస్తే మా గురువుగారు దాసనారాయణ గారి సినిమాలకి రాసిన సందర్భాలు ఉన్నాయి. మా గురువుగారు తేజ డైరెక్షన్లో సినిమా చేశారు. ఆయన డైరెక్షన్లో ఈయన ప్రొడ్యూస్ చేశారు. సినిమా పేరు ఏదో గుర్తు రావట్లా. దాసర్ గారు నారాయణ గారు ప్రొడ్యూసర్, తేజ డైరెక్టరు, రవిరాజ్ అప్పినశెట్టి కొడుకు. ఒక విచిత్రం, ఎస్ ఒక విచిత్రం సినిమా. దాన్ని వాయించి వదిలిపెట్టారు. అది తలా తోకలేని సినిమా తీసేసారని చెప్పేసి. మా గురువు గారిది పిచ్చోడి చేతిలో రాయి సినిమా చూసిన తర్వాత మా గురువు గారితో నేను డైరెక్ట్గా తగాద పెట్టుకున్నా. మీకేమవసరం ఉంది చేశారు సార్ అసలు ఈ సినిమా, అసలు అదేం సినిమా సార్. ఆ స్వాతంత్రము, చెప్పగలిగినటువంటి ఆ చనువు, చెప్తే తీసుకోగలిగిన సంస్కారం వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి సినిమాలు రివ్యూల వల్ల సినిమాలు పాడైపోవు, కానీ సినిమా రివ్యూని కొంచెం బాధ్యతాయుతంగా రాయాల్సిన సమయం ఉంది. ఇంకోటి ఏంటంటే సినిమాని ముక్కలుగా రివ్యూలు రాయటం, సినిమా అక్కడ జరుగుతుండగానే రీల్ వైజ్ రివ్యూలు రాయటం, ఈ ట్రెండ్ అనేటువంటిది మాత్రం హానికరం. అలా కాకుండా ఒక బ్రేక్ తీసుకుని ఒక కనీసం ఇంటర్వెల్ బ్రేక్ టైంకి సగం రివ్యూ వెళ్ళిపోతుంది. ఇంటర్వెల్ నుంచి బయటకు వచ్చేసి అక్కడే కూర్చొని రివ్యూలు రాస్తున్నారు. రివ్యూ రాయటానికి, ఆలోచించుకోవటానికి కాస్త సమయం కూడా తీసుకోకుండా రివ్యూలు రాస్తున్నారు. దానివల్ల కొంత బ్యాడ్ రివ్యూ వస్తుంది. ఒక సమగ్రమైనటువంటి ఆలోచించుకొని ఇవ్వగలిగినటువంటి రివ్యూ ఇవ్వలేకపోయినటువంటి పరిస్థితి వస్తుంది. ర్యాట్ రేస్ అయిపోయింది. ఎవడు నేను ముందు రివ్యూ ఇచ్చాను,
ఎవడు ఎక్కువగా వ్యూస్ సాధించామనేటువంటి ఒక ర్యాట్ రేస్ ఉంది. అదేమో అనివార్యం అయిపోతుంది. ఇప్పుడు కేరళలో అక్కడ నిర్ణయం తీసుకున్నారు, వారం రోజుల దాకా రివ్యూలు ఇవ్వకూడదని చెప్పేసి. అలా వారం రోజులు సినిమాలు ఆడుతున్నాయి థియేటర్లో. నీకు వారం రోజుల తర్వాత రివ్యూ ఇవ్వటానికి. సినిమా బ్యాడ్ టాక్ వస్తే 3వ రోజుకి ఎత్తేస్తున్నారు. చిన్న సినిమా అయితే 3వ షోకి ఎత్తేస్తున్నారు, పెద్ద సినిమా అయితే 3వ రోజుకి ఎత్తేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారం తర్వాత మీరు రివ్యూలు ఇవ్వండి అని అడగటం కూడా అది కరెక్ట్ కాదు. బట్ వన్ నీడ్ టు మెయింటైన్ బ్యాలెన్స్. సినిమా ఇండస్ట్రీ పట్ల బాధ్యతతో వ్యవహరించే వాళ్ళు ఎవరు కూడాను అంత ర్యాట్ రేస్గా రివ్యూలు ఇవ్వాలనుకోరు. బాధ్యతతో ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇటు మీడియాకు కూడా. సినిమా ఇండస్ట్రీ మీదే మనం బతుకుతున్నాము, సినిమా అనేటువంటిది మన మనుగడ అనేటువంటి యాంగిల్లో ఆలోచించాల్సిన బాధ్యత జర్నలిస్టులకు కూడా ఉంది. ఇప్పటి ఇంటర్వ్యూలకి సబ్జెక్ట్లే తమ్నేల్ అన్న కొత్తగా వచ్చింది. తమ్నేల్ పెడుతున్నారు. ఆ తమ్నేల్ పెట్టడానికి లోపల సరుకు వేరు ఉంటుంది, తమ్నేల్ వేరు. అది మరీ నీచంగా తయారవుతున్నారు. ఇంకోటి ఏంటంటే తమ్లైన్స్ అనేటువంటి ఇంటర్వ్యూ చేసి, ఇప్పుడు నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేసావు, ఈ ఇంటర్వ్యూ తీసుకెళ్ళిపోయి మీ ఎస్ఈఓలకు ఇస్తావు. ఎస్ఈఓలు తమ్లైన్లు పెడతారు. ప్రతి మ్యాటర్కి నువ్వు దగ్గర కూర్చొని తమ్లైన్ పెట్టలేవు. ఈ తమ్లైన్ అనేటువంటి వాళ్ళంటే దాంట్లోంచి ఒక ఇంట్రెస్టింగ్ తీసుకొని దానికి మసాలా కలిపి వీళ్ళు వేస్తున్నారు. తమ్లైన్ వేస్తున్నప్పుడు అది కాస్త వాళ్ళు నేను చెప్పింది వేరు, వీళ్ళు కంటెంట్ వేరు అని ఆడియన్స్ ఫీల్ అవుతారు. కింద కూడా పెడుతున్నారు, అరే నువ్వు పెట్టిన ఎడ్డింగ్ ఏందిరా, నువ్వు రాసిన చూపిస్తున్న మ్యాటర్ ఏంటర్ అని చెప్పి. ఆ తమ్లైనింగ్ అనేటువంటి దాంట్లో బాధ్యత ఎక్కువగా ఎస్ఈఓలకు ఉంటుంది, ఇంటర్వ్యూ చేసే వాళ్ళకు ఉంటుంది. అందుకే ఇంటర్వ్యూలు ఇవ్వండి అంటే మీడియా సెలబ్రిటీలు పారిపోతున్న కారణం కూడా అదే. మేము ఇంటర్వ్యూలో ఇచ్చిన చెప్పిన మ్యాటర్ ఏంటి, వస్తుంది ఏంటిది. ఈ దీంట్లో సఫర్ అవుతున్న వాడు ఏంటంటే ఆ ఇంటర్వ్యూ చేసినటువంటి జర్నలిస్ట్. ఆ జర్నలిస్టులకే ఆ పరిస్థితి వస్తుంది. కానీ అలర్ట్గా ఉండి తమ్లైన్లు కూడా ఆ జర్నలిస్టే రెస్పాన్సిబుల్గా పెట్టుకొని ఇచ్చేలాగా ఉండాలి తప్ప ఎస్ఈఓల మీద ఆధారపడి జర్నలిస్టులు తమ్లైన్లు పెట్టే బాధ్యతను పెట్టకుండా ఉంటే ఈ ట్రెండ్కు కొంతవరకు ఇది అవుతుంది. నేను ఇంటర్వ్యూ చేస్తాను, నా ఈ తమ్లైన్స్కి తగ్గట్టుగా ఎడిటింగ్ కావాలి, ఈ తమ్లైన్స్ ఉండాలి అనేటువంటిది చెప్తే జర్నలిస్టు దాన్ని ఎస్ఈఓలకు కూడా ఇది పెట్టాలనే ఉండదు, వాళ్ళకి అది టిక్లింగ్ చేయాలని ఉంటుంది. వాళ్ళు ఎడిటింగ్ అయిన తర్వాత దాన్ని ఇమీడియట్గా అప్లోడ్ చేయాలి. అది ఒక టెక్నికల్ ఇష్యూ. దాని విషయంలో అందరూ అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సరే, మీ జర్నలిజంతో పాటు మధ్యలో మీరు సినిమాలు కూడా ట్రెండ్ చేసినట్టు డైరెక్షన్, మళ్ళీ డైరెక్షన్ వైపు ఎందుకు పోలేదన్నా? ఇక్కడే ఎందుకు సెటిల్ అయిపోయారు జర్నలిస్ట్గా? అదొక ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం అన్ని విధాలా విఫలమైంది. ఒక ప్రొడ్యూసరు, చాలా పెద్ద ప్రొడ్యూసరు కమ్ కెమెరామెన్ కమ్ ఎవ్రీథింగ్. అతను కెమెరామెన్ కమ్ ప్రొడ్యూసరు. అతను వద్దులే నాకు మాట్లాడదలుచుకోవాలి, అయిపోయింది కదా. ఇదైతే ముండోడు అనే సినిమా శ్రీకాంత్ అనేటువంటి ఒక బెస్ట్ ఫ్రెండ్ హీరోగా నాకు ఇచ్చినటువంటి అవకాశం సద్వినియోగం కాలేదు. నా కోసం, నా మీద అభిమానంతో, నా మీద ప్రేమతో హీరో శ్రీకాంత్ నాకు డేట్స్ ఇచ్చి నా డైరెక్షన్లో సినిమా చేయటం కోసం ముందుకు వచ్చాడు. చాలా విధాలుగా సహకరించాడు తను. అలాంటి గోల్డెన్ హీరో, గోల్డెన్ పర్సన్ చాలా చాలా అరుదు ఇండస్ట్రీలో. అలాంటి వ్యక్తి ఇచ్చిన అవకాశం సద్వినియోగం కాలేదు, దుర్వినియోగం అయిపోయి నేను ఫైనాన్షియల్గా 10 సంవత్సరాలు వెనక్కి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవడైనా ఒక కొత్త డైరెక్టరు ప్రొడ్యూసర్ అవకాశం ఇస్తే వాడిని పీల్చి పిప్పి చేస్తారు. కానీ నా ప్రొడ్యూసర్ నన్ను సర్వవిధాలను నాశనం చేసేసి వెళ్ళిపోయాడు. ఇంకా అంతే, అంత మించి దాని గురించి నేను మాట్లాడుతున్నాను. మళ్ళీ దీంట్లోనే కంటిన్యూ అవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే ఫ్యూచర్లో ఏమన్నా డిఫరెంట్గా మనం చేయాలని? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఇప్పుడు శూన్య నుండి శిఖరాగ్రాలకు అనేటువంటి పుస్తకం పార్ట్ 2 వచ్చింది. అది రెడీగా ఉంది. అది ప్రింటింగ్ కూడా అయిపోయింది. ఆ బుక్ ఒకటి ఇస్తున్నాను. ఇంకా ముందు ముందు కొన్ని లైఫ్ హిస్టరీస్ రాయాలనేటువంటిది, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి బుక్స్ రాయాలనేటువంటిది, మళ్ళీ డైరెక్షన్ వైపు కూడా వెళ్ళాలని ఉంది. ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. సబ్జెక్ట్స్ రెడీ చేసుకుంటాం. ఆ ప్రొడ్యూసర్ ఉన్నాను మళ్ళీ ఆ ప్రొడ్యూసర్ లేడు, అతను చనిపోయాడు. ఓకే, అప్పులు భారం ఎక్కువైపోయి. ఇప్పుడైనా మళ్ళీ మీ బుక్ ఒకటి రిలీజ్ కావాలి, ఒక డైరెక్షన్లో మీ సినిమా వస్తుంది. ప్రస్తుతం నేను సుమన్ టీవీలో చీఫ్ ఎడిటర్. హ్యావింగ్ ఏ వెరీ కంఫర్టబుల్ లైఫ్. సుమన్ టీవీ అనేటువంటిది ఒక ఈరోజు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్గా కలెక్ట్ అయింది. అలాంటి ఒక నెంబర్ 1 ఛానల్లో ఒక మంచి పొజిషన్లో ఉన్నాను నేను. వెరీ కంఫర్టబుల్. నాకు చాలా సంతోషం మిమ్మల్ని చేయడం, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం. మీరు ఎంతో మంది చేశారు, మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేయడం అనేది నాకు కొంచెం చెప్పదగ్గ విషయం. నా బయోడేటా లాస్ట్కి వచ్చి ఆ ప్రభుని కూడా ఇంటర్వ్యూ చేయడం ఎట్లా అనిపించింది అన్న ఈ ప్రోగ్రామ్ ఐడియా?
ఏది ఇప్పుడు మనం చేసిన ఇది అయిపోయింది ఇంటర్వ్యూ. యు ఆర్ ఇన్నోవేటివ్ సత్యాన. ఎందుకంటే నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఒక జర్నలిస్ట్గా చాలామంది వస్తుంటారు పోతుంటారు. ఒక ట్రెండ్ క్రియేటింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. తనదైన ముద్ర అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆ తనదైన ముద్ర అనేటువంటిది చాలా కొద్ది మంది మాత్రమే ఏర్పరచుకోగలుగుతారు. అలాంటి ఇదిలో సత్యన్న హ్యాస్ మేడ్ ఏ మార్క్, ఒక మార్క్ క్రియేట్ చేసుకోగలిగారు. ఒక తెలంగాణ మాండలికాన్ని ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఇక ఇంటర్వ్యూ అనగానే టిప్ టాప్గా సోకేసుకొని కోటేసుకొని కూర్చోవటం కాకుండా జనానికి చేరువుగా వెళ్ళేటువంటి ఒక ప్రక్రియని ఈ ఇంటర్వ్యూలు చేసే దాంట్లో తీసుకొచ్చి ఒక సెన్సేషన్, ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసాం. ఈరోజు అందరూ ఫాలో అవుతుంది అదే. అలాంటి ట్రెండ్ క్రియేట్ చేసినటువంటి మా సత్యన్న ఇంటర్వ్యూ అంటే ఎస్ వై నాట్ అని నేను వచ్చాను. మీరు కూడా నా మీద అభిమానంతో వచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ సార్. నిజంగా అడగంగానే వచ్చారు. చాలా థ్యాంక్స్ అన్న. మళ్ళీ ఇట్లాగే మీరు బాగా సక్సెస్ కావాలి మీ కెరియర్లో, నేను కూడా సక్సెస్ కావాలి తప్పకుండా. ఆల్ ది బెస్ట్. నమస్తే. నమస్తే.